హలో ఆల్, వెల్కమ్ టు నవ్యాని వ్లాగ్స్. ఈరోజు సింపుల్ రెసిపీతో వచ్చేసాను. మిగిలిపోయిన గోంగూర పచ్చడితోటి గోంగూర పప్పు ఉడకబెట్టేసుకొని టమాటా, ఆనియన్స్, ఉప్పు, కారం వేసుకొని బాగా అది కూడా ఉడకబెట్టేసుకోండి. అది బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మన పచ్చడి ఉంది కదా, గోంగూర పచ్చడి మిగిలిపోయింది. అది ఈ పప్పులో కలిపేసి మొత్తం వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసేయండి. బాగా అది కలిసిపోయింది. ఇప్పుడు మనము పోపుకి రెడీ చేసుకుందాం. మీలో ఎవరికన్నా తెలుసా ఇది ఇలా చేస్తారని? ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఎలాగ చేసుకోవాలో తెలుసు కదా, బాగా మాడితేనే పప్పుకి, అంటే మాడటం అంటే పూర్తిగా కాదు, కొంచెం బాగా ఫ్రై అయితే పప్పుకి పోపు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆ పోపు ఫ్రై అయింది. పప్పులో వేసేసి చిన్న మంట పెట్టేసుకొని అది బాగా ఉడికిచ్చేసుకోండి. కొంచెం అది బాగా మసిలిన తర్వాత వేడి వేడి పప్పు రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు మూత తీసేస్తున్నాం. అలాగా ఇప్పుడు పప్పు రెడీ అయింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ బాగా అనిపించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేనైతే పప్పుతోటి కాకరకాయ కారం చేశాను. దాంతో నంచుకొని తిన్నా. కాకరకాయ కారం కూడా రెసిపీ వచ్చేసిద్ది తర్వాత చూడండి. ప్లేటింగ్ చేసా, బాగుంది కదా. థ్యాంక్ యూ.